హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ త్రివేణి వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఈజీగా, సింపుల్గా దొండకాయ కర్రీ ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా నేనైతే ఫ్రెష్గా ఉన్న ఒక 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను మన గార్డెన్లో నుండి. అవి ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, తరువాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుందాం. అవి కొంచెం దోరగా వేగాలి. దోరగా వేగిన తర్వాత అందులోకి మనం రౌండ్గా కట్ చేసుకున్న దొండకాయలు వేసుకుందాం. ఇప్పుడు మనం దొండకాయలను కలుపుకుందాం. నేను ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు, ఎందుకంటే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అడుగంటి దొండకాయలన్నీ మాడిపోతాయి. ఇప్పుడు దొండకాయలు కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం మూత పెట్టుకొని కాసేపు దొండకాయలను మగ్గనిద్దాం. తరువాత మూత తీసి ఒకసారి కలుపుకుందాం. తరువాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా మగ్గనిద్దాం. తర్వాత దొండకాయలు ఉడకాయా లేదా అనేసి ఒకసారి చూసి అలా కలుపుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాం. అందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు మన ఈజీ అండ్ సింపుల్ దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.